చావా మూవీ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. గతంలో బాలీవుడ్‌లో, హిందీలో రిలీజ్ అయ్యి అక్కడ మంచి హిట్ టాక్‌తో మంచి కలెక్షన్ రాబట్టింది. తెలుగులో కూడా మంచి టాక్‌తో నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సినిమా పుణ్యమా అని గతంలో మనకు ఎవరైతే పాఠ్య పుస్తకాల్లో ఔరంగజేబు ఔదార్యము, ఔరంగజేబు పరమత సహనము, ఔరంగజేబు ఘనకార్యాలు మన పిల్లలతో చదివిచ్చారో, ఇప్పుడు వాటికి పెద్ద ఒక ఉపద్రవం వచ్చి పడేటట్టుంది. ఎందుకంటే ఔరంగజేబు మీద ప్రజలకి ఈ సినిమా వల్ల వాస్తవం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం పుస్తకాలు చదవటం అనేది ఎప్పుడో మానేశారు. ఇక చరిత్ర పుస్తకాలు అవి చదివే ఓపిక, తీరిక ఎవరికీ లేవు. తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస కూడా లేకుండా పోయింది ప్రజలకి. అయితే ఇట్లాంటి సినిమాలు అంటే సినిమా కోసమన్నా వెళ్తే సినిమా పిచ్చి బాగుంది కాబట్టి, ఈ సినిమా చూడటం వల్ల ఔరంగజేబు ఇంత నీచుడా, ఇంత దరిద్రుడా, ఇంత దారుణంగా ప్రవర్తించేవాడా అనేది ప్రజల్లో బాగా ఇప్పుడు టోటల్ ఇండియా మొత్తం తెలిసింది. ఈ క్రమంలో దగ్గులు, పిండారీలని ఇంతకుముందు ఉండేవాళ్ళు. బందిపోటు దొంగలని, తర్వాత మనం బందిపోటు దొంగలు ఎట్టా ఉంటాం, వీళ్ళకన్నా కొంచెం దారుణంగా ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళని మించిన మరి ఏం పేరు పెట్టాలి గానీ ఔరంగజేబు అంతకు మించిన వాడు. ఎందుకంటే కేవలం భారతదేశంలోని సంపదని వాటిని కొల్లగొట్టటమే ధ్యేయంగా పెట్టుకొని కొల్లగొట్టి, వాటిని మొఘలులు చాలా ఆఫ్ఘనిస్తాన్‌కి అటు తరలించటం, ఇక్కడ ఖజానా మొత్తం వాళ్ళు నింపుకొని ప్రజల మీద, హిందువుల మీద ముఖ్యంగా ఔరంగజేబు వేసిన పన్నులు, పెళ్లి చేసుకోవాలంటే పన్ను, ఏదన్నా పూజ చేసుకోవాలంటే పన్ను, ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలంటే ఏదన్నా పన్ను, ఇటువంటి రకరకాల అడ్డమైన పన్నులు వేసి హిందూ ప్రజల్ని అడ్డంగా దోచుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి, సంభాజీని ఎలా చిత్రహింసలు పెట్టి చంపామో మన చరిత్రలో ఉంది. కానీ ఇప్పుడు సినిమా విజువలైజ్ చేసి చూస్తే కొంచెం మనకి ప్రజలకేందంటే రక్తం సలసల కాగి కోపం తీవ్ర స్థాయిలో వచ్చే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎటు పడిందంటే గతంలో ఔరంగజేబు గారి సమాధి అది మహారాష్ట్రలోని సంభాజీ నగర్‌లో ఆయన్ని సమాధి చేశారు చనిపోయిన తర్వాత. చచ్చిన తర్వాత ఇతని సమాధి ఎక్కడైతే మహారాష్ట్ర మరాఠా వీరులు ఇతనికి అగనెస్ట్‌గా పోరాడారో, వీడిని ఎంతవరకు మనం అడ్డుకొని మనం రాజ్యాన్ని కాపాడుకోవాలి అనేది వాళ్ళు ఎంత వీరోచితంగా పోరాటం చేశారో, అదే వీరోచితంగా పోరాటం చేసిన యోధుల స్థలంలో మహారాష్ట్రలోని సంభాజీ నగర్‌లోనే వీడిని తీసుకెళ్ళి సమాధి చేయటం జరిగింది. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నీ వీడి మీద ఉన్న అపరమైన ప్రేమ, ఆప్యాయతల వల్ల వాడి సమాధిని సర్వాలంకారంగా, సుందరంగా తీర్చిదిద్ది, దానికి మంచిగా నిధులు కేటాయించి సమాధిని బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టారు. అదేదో దర్శనీయమైన పుణ్యస్థలంలాగా చేశారు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకుడే కాబట్టి వాడి పట్ల అంత గౌరవ మర్యాదలు చూపించారు. తర్వాత ఇది ఆ సమాధి అనేది అంటే ఒక 300 సంవత్సరాల పైన సమాధి కాబట్టి అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉందది. ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్‌లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఉంది. అంటే అలయన్స్. దేవేంద్ర ఫడ్నవీస్ గారికి, సీఎంకి డైరెక్ట్‌గా ప్రజలు వినతులు సమర్పించటము, వాళ్ళకి అర్జీలు పెట్టడం ఆయనకి, అట్లానే కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఈ వీడి సమాధిని కూల్చేయాలి, వీడి సమాధి ఇక్కడ ఉండటానికి వీల్లేదని ప్రజల్లో తిరుగుబాటు రావటం వల్ల ఇప్పుడు అక్కడ ఆయన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇట్లా చాలా మంది నన్ను అడుగుతున్నారు. దీంతో నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్‌లో ఉంది కాబట్టి అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌టేకింగ్ ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి దాని మీద ఎటువంటి హక్కులు ఉండవు కాబట్టి, ముందు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని రిలీజ్ చేయించి, ఆ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కింద పరిధిలోకి అది వచ్చిన తర్వాత దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. వీలున్నంత త్వరగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని రిలీవ్ చేయించి, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చిన తర్వాత అదే విధంగా అక్కడ ఎట్లా ఈయనైతే మన గుళ్ళు, గోపురాలు, మన హిందూ ధర్మాన్ని పాటించే వీరుల్ని, సంభాజీ లాంటి వీరుల్ని గానీ అలా చాలా మందున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈయన ఏ రకంగా హతమార్చాడో, అలానే అతని సమాధికి అంత గౌరవ మర్యాదలు ఇవ్వటం అనేది చాలా భారతదేశంకి పట్టిన దరిద్రం అనుకోవాలి. ఎందుకంటే మనని దోచుకోవటానికొచ్చి మన మనుషులని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపి, మన సంపదంతా దోచుకొని మన దైవ
హిందూ దేవాలయాల్ని వాటిని ధ్వంసం చేసిన ఒక నీచుడికి సమాధి కట్టి దానికి అంగరంగ వైభవంగా దాన్ని చక్కగా అలంకరించి అదేదో మాన్యుమెంట్ లాగా అదేదో దర్శనీయ పుణ్యక్షేత్రం లాగా చేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి బుద్ధి వచ్చేటట్టు వాటికి కూడా తగిన మర్యాద గౌరవం ఈ దేశంలో ఉండకూడదు. తీవ్రవాదులు ఇప్పుడు మనమైతే ఈ తీవ్రవాదులు నేను వాళ్ళని ఎలా చూస్తామో అంతకు మించి ఎక్కువేం కాదు వీడు. వీడు భారతదేశాన్ని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించడానికి వాడి శాయశక్తులా కృషి చేశాడు. కాబట్టి ఔరంగజేబు విషయంలో మన పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నట్టు అక్బరు, ఔరంగజేబు, బాబరు, ఇంకో తొక్కగాడు, ఈ దొంగలు, ఈ బందిపోటు దొంగలు కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి ఇది లేదు. వాళ్ళు ఏమంత మంచివాళ్ళు కాదు. వాళ్ళు చేసిన దారుణాలు ఒక్కొక్కటి వింటే మనకిప్పుడు విజువలైజ్ అయింది కాబట్టి ఒక నిదర్శనం మనం చూసాం కాబట్టి ఇంత ఆవేశంగా ఉన్నప్పుడు మిగతా వీళ్ళంతా ఈ లిస్టులోని మొఘల్ రాజులందరూ వీళ్ళు చేసిన దురాఘాతాలు, అక్రమాలు, వీళ్ళు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటే అసలు ఇండియాలో ఇట్లాంటి దరిద్రుల్ని ఎందుకు మనం స్పేర్ చేస్తున్నాము, ఈ దరిద్రుల చరిత్రను మనం ఎందుకు చదువుకున్నాము అని ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరం లేదు. కాబట్టి ఇప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం స్వాగతించి వీలున్నంత తొందరగా ఔరంగజేబు సమాధిని అక్కడి నుంచి నేలమట్టం చేసేసి వాడి ఆనవాళ్ళు అనేది భారతదేశంలో కనపడకుండా చేస్తే బాగుంటుంది. జై హింద్.